టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మంత్రి చదువుల సారైన మన నారా లోకేశం సారు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పరిధి దివాకరపల్లిలా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న సిబిజీ ప్లాంట్కు భూమి పూజ చేసిన సందర్భంలో జనసేనాని పెద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ గురించి ఆయన గొప్పతనాన్ని, ఆయన మొండితనాన్ని, ఆయనకున్న నిబద్ధతను గొప్పగా చెప్పుకుంటొచ్చిండు. మరి నారా లోకేశం సారు గా మీటింగ్లో ఇంకేమన్నాడో మీరే చూడండి. తెలుగుదేశం పార్టీ జన సైనికులు కూటమిల కీలకంగా భాగస్వాములు. బీజేపీతో జట్టు పట్టిన ఈ రెండు పార్టీలు ఏపీల రికార్డు స్థాయిలో విక్టరీని సాధించినాయ్యా. 151 సీట్లతోని బలహీనంగా కనిపిస్తా వైనాట్ 170 అనుకుంటా బరిలకు దిగినటువంటి వైసీపీని కూకటి ఏళ్లతోని కూటమి ప్రభుత్వం పెకిలేసి 11 సీట్లకు పరిమితం చేసి పక్కన కూసోబెట్టింది. తెలుగు నేల రాజకీయాలల్లా ఘన విజయాన్ని సొంతం చేసుకొని వైసీపీని చావు దెబ్బ కొట్టినటువంటి కూటమి సర్కారు ఈ విజయానికి బాటలు వేసి ఒకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశం సార్ అయితే ఇంకా రెండో వ్యక్తి జనసేనాని పెద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. నాడు టీడీపీ పెద్ద నారా చంద్రబాబు నాయుడు సార్ను జగన్ సర్కారు అరెస్టు చేసి జైల్లో పెడితే లోకేష్ పవన్లు బయట యంత్రాంగాన్ని మంత్రంగాన్ని నడిపించిండ్రు అయ్యా. వాళ్ళ శక్తితోని బీజేపీని ఒప్పించిండ్రు. కలిసి మూకుమ్మడిగా పోటీ చేసి వైసీపీని చిత్తుగా ఓడగొట్టిండ్రు. లోకేష్ పవన్ల మధ్య బంధం నానాటికి బలోపేతం అయితేనే ఉన్నది. ఎంతమంది ఎన్ని పుల్లలు పెడదామని చూసినా అన్నదమ్ముల కంటే ఎంతో ప్రేమను కనబరుచుకుంటా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరణ చేసుకుంటా పబ్లిక్ లా మంచిగా మమేకం అవుకుంటా అభివృద్ధి కోసం అడుగులేస్తున్నారు. ఈసుమంతా ఈ భేదాలు రాకుండా ఇద్దరు నేతలు సాగుతున్న తీరు నిజంగానే ఆసక్తి కలిగిస్తున్నదయ్యా. పవన్ ను సొంత అన్న మాదిరిగా పరిగణ చేస్తున్నటువంటి లోకేశం సారు పవన్ కు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ పోతున్నాడు. ఇదే టైంలల్లో పవన్ సారు కూడా ప్రతి విషయంలో కూడా చంద్రాల సారు మార్గదర్శకత్వంలోనే లోకేష్ తోని కలిసి నడుస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశం గురించి పవన్ ఆలోచించారంటే దాని అంతు చూసేదాకా వదిలిపెడతలేడు. ఇక ఈ ముచ్చటను లోకేశం సారు ప్రసంగంలోనే స్పష్టంగా ఈడమరిసి మరీ చెప్పుకుంటా వచ్చిండు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పరిధిలో దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్నటువంటి సిబిజీ ప్లాంట్కు భూమి పూజ చేసిన సందర్భంగా లోకేశం సారు పవనాల్ సార్ గొప్పతనాన్ని, మొండితనాన్ని, అంతిమంగా ఆయనకున్న నిబద్ధతను కీర్తించుకుంటా వచ్చిండయ్యా. పవన్ కళ్యాణ్ నాకు తోడబుట్టిన సోదరుడు అసంటోడు. వేసే వచ్చేసిందని అక్కడికక్కడ తాగునీటి కొరత ఏర్పడిందన్న మాటలు వినిపిస్తున్నాయని చెప్పి ప్రస్తావించిన నారా లోకేశం సారు తాగునీటి వసతి కల్పించే శాఖను ఎవరు చూసుకుంటున్నారు అనుకుంటా జనాన్ని ఎదురు ప్రశ్నించిండు. ఈ ప్రశ్నకు మళ్ళా లోకేశం సారే సమాధానం చెప్పి అన్న పవన్ అన్న ఆ శాఖను పర్యవేక్షణ చేస్తున్నాడు. పవన్ అన్న ఏమనుకున్నా సాధించే వ్యక్తి. 10 కేబినెట్ మీటింగ్లో మేము చర్చించుకుంటాం. తాగునీరు ప్రయారిటీ అని పవన్ అన్న మాటలు ప్రతి కేబినెట్ మీటింగ్లో మేము మాట్లాడుకునే మాటలు గత ప్రభుత్వం నాసి రకమైన పనులను చేసింది. తిరిగి కేంద్ర సర్కారును ఒప్పించి నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టును టెండర్ స్థాయికి తీసుకొచ్చినాం. తొందరలోనే ఆగిపోయిన పనులని ప్రారంభం చేస్తాం. ప్రతి గడపకు నల్లా ద్వారా తాగునీటిని అందిస్తాం అని నారా లోకేశం సార్ చెప్పుకుంటూ వచ్చిండు. లోకేశం సార్ నోట వచ్చిన ఈ మాటలు పవన్ నిబద్ధతకు అద్దం పట్టినాయన్న వాదనలు కూడా గట్టిగా వినబడుతున్నది. ఏదేమైనా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతది ఒక ఎత్తు అయితే అన్నదమ్ముల లెక్క రామ లక్ష్మణ్ లెక్క ఇద్దరు కలిసి నారా లోకేశం సారు పవనాల్ సారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ తీరుగా కలిసి ఉండి పనిచేసుడు చాలా గొప్ప ముచ్చటని ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. వీళ్ళందరిది ఒక పక్కన ఉంటే 10 పార్టీలు కామనే కదా, వాళ్ళు చేసే సెటైర్లు వాళ్ళు ఎత్తనే ఉన్నారు. ఏదైతే ఉన్నది ఓవరాల్గా కావాల్సింది అభివృద్ధి. ఏపీలో అభివృద్ధికి అయితే బాగానే జరుగుతున్నది. కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త ప్రయోజనాలు బాగానే అవుతున్నాయి. ఎవరికి ఏం కావాలి, ఏ టైంలో ఏది ఇవ్వాలనేది చంద్రాల సార్కు ఉన్నంత విజన్ ఎవరికి లేదని చెప్పి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. అయ్యా అక్కడ ఉన్న వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.